ఎవరాపారు? దీనిపై హిందూ సంఘాలు ఏమంటున్నాయి? ఇదే అంశం గురించి ఈరోజు చర్చను కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు హిందూ ధర్మ పరిరక్షకులు శ్రీ రాధా మనోహర్ దాస్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. మనోహర్ దాస్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. హరే కృష్ణ, నమో వెంకటేశ. హరే కృష్ణ సార్. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాక భారతదేశం మొత్తం కూడా శ్రీవారి లడ్డు యొక్క ప్రాధాన్యత తగ్గిందని, దానిలో అవకతవకలు జరిగాయని, క్వాలిటీ సరిగ్గా లేదని, జంతువుల కొవ్వు పదార్థాలు కలిశాయని చెప్పి విమర్శలు వెల్లువెత్తిన వేళ ఇది ఏ కోణంలో చూడాలంటారు సార్? హరే కృష్ణ అండి. ఇలాంటి పరిస్థితి టిటిడి దేవస్థానానికి, ఆంధ్రప్రదేశ్కి రావడం చాలా చాలా దురదృష్టకరం. కోట్ల మంది మనోభావాల్ని దెబ్బతీసేటువంటి పని ఈ నెయ్యి రూపంలో జరగడం చాలా చాలా దురదృష్టకరం. ఎందుకంటే తిరుమల లడ్డు అంటే కోట్ల మందికి ఎంతో ఇష్టం. స్వామివారిని చూసినట్టే ఫీల్ అవుతారు. కానీ తిరుమల లడ్డూని అంగడి సరుకు చేసి వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా తిరుమలలో వీళ్ళ యొక్క అరాచకాన్ని వారు ప్రదర్శన చేశారు. అందులో ఆ బాధితుల్లో నేను కూడా ఉన్నాను, మీకు తెలుసు. తిరుమలలో జరిగే చాలా అక్రమాలు అంతా ఒక ఎత్తు. ఈ లడ్డూని ఇప్పుడు అది ల్యాబ్ టెస్ట్ చేసింది ఎవరండి? నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు సార్, ఎన్ఈడిపి. సో ఇప్పుడు ఇది రాజకీయ సంబంధం అండి ఆ బోర్డులు కూడా? లేదు, అది గుజరాత్ రాజకీయ సంబంధం కాదు అదేమి. కాబట్టి ఇక్కడ మనం వారు చేసే పనులను బట్టి, గతంలో వారు వ్యవహరించిన తీరును బట్టి ఇది కూడా జరిగి ఉంటుందని భావించాల్సి వస్తుంది. ఎందుకంటే మనం అప్పుడు ప్రభుత్వం వారు చేసినటువంటి హిందూ ధర్మ వ్యతిరేక కార్యకలాపాలు మనం చూసాం. దేవాలయాలు కూల్చిన, రథాలు కాల్చిన, వాళ్ళ మీద ఎటువంటి చర్య తీసుకున్న దాఖలాలు లేవు. ఒక దొంగను కూడా పట్టుకున్న దాఖలాలు లేవు. ప్రతి వాడికి వాడు పిచ్చోడు, లేకపోతే మానసికంగా వాడు వీక్ గా ఉన్నాడు అని చెప్పి మన ధర్మాన్ని ఎంత ధ్వంసం చేయకూడదో అంతా దేవాలయాల్లో సొమ్మెత్తికెళ్లారు. ఎప్పటి నుంచో టిటిడిలో పనిచేసే వాళ్ళంతా హిందువులే అయి ఉండాలి అని. కానీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారు టిటిడి మాజీ ఈవో ప్లస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఆయన, మేము టిటిడి ఉద్యోగుల్ని పరిశీలించడానికి ఇళ్ళకి వస్తాం అని అన్నందుకు ఆయన్ని ఉద్యోగంలోంచి తీసేశారు, ఆయనకు కూడా తెలియకుండా. ఇది చాలా దురదృష్టకరం. ఇప్పటికైనా మేల్కొని అర్జెంటుగా చేయాల్సిన 3 పనులు ఏమిటంటే, టిటిడిలో అందరూ హిందువులే ఉండాలి, నెంబర్ 1. ఆ మధ్య సీఎం గారు ప్రకటించారు, అది వెంటనే అమలు చేయాలి. ఎవరెవరు అక్కడ హిందువులు కాదో వాళ్ళందరినీ వేరే వేరే చోటకి పంపించేయండి. వాళ్ళు వచ్చింది పొట్ట కోసం కదా, ఆ పొట్ట బట్ట డిపార్ట్ వాళ్ళకి అందేలా చేయండి. అలాగే వాడు హిందువా కాదా అనేది వాడి ప్రవర్తన ద్వారా మనకు అర్థమవుతుంది. ఉదాహరణకి మీరు ఏ ముస్లింకైనా ఇది పంది మాంసం అని ఇస్తే తీసుకోడు, చాలా హట్ అవుతాడు. హిందూ అనేవాడు ఆవు మాంసం పెడితే హట్ అవుతాడు. సో ఆవు మాంసం, మిగిలిన జంతువుల కొవ్వు, తద్వారా వచ్చిన ఆయిలు, అది శ్రీవారి లడ్డు మహాప్రసాదంలో కలిపి భావనే చాలా మందికి బగబగలాడుతుంది. ఇటువంటి దురదృష్టకరమైనటువంటి పరిస్థితి మరోసారి జరగకుండా, అసలు నెయ్యి అనేది మనం ఎక్కడో ఎందుకు కొనాలి? స్వామివారికి రోజుకో 3-4 కోట్లు డబ్బులు వస్తున్నాయి.
కాబట్టి 20,000 మంది మనుషుల్ని పోషిస్తున్నటువంటి టిటిడి ఒక 10,000 ఆవుల్ని పోషించలేదా? మొత్తం తెలుగు రాష్ట్రాల్లో ఒక్క ఆవు కూడా రోడ్డు మీద కనబడకుండా ఎక్కడెక్కడ గోచర భూములు ఉన్నాయో ఆవుల కోసం మన పెద్దలు ఇచ్చిన భూములు ఉన్నాయి. కాబట్టి ఆవుల్ని ఎక్కడ కుదిరితే అక్కడ ప్రతి టిటిడి వాళ్ళ టిటిడి వాళ్ళకి చాలా ఈ కళ్యాణ మండపాలు, ఈ కళ్యాణ మండపాలు ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడల్లా గోశాల పెట్టాలి. ఆ గోశాల నుంచి పాలు పబ్లిక్ కి అమ్మండి, హిందువులు తాగుతారు. అలాగే తద్వారా వచ్చే నెయ్యిని తిరుమల పంపించేలా చేయండి. ఆ విధంగా అసలు ఎవరి మీద ఆధారపడకూడదు. ఎవరి మీద ఆధారపడి వాడెవడో కొవ్వు పంపించడాలు, ఈ నాశనం నాన్సెన్స్ జరగకూడదు. మన పూర్వీకులు రాజులు స్వామివారికి బోలెడన్ని మాన్యాలు ఇచ్చారు, నగలిచ్చారు, వస్తువులు ఇచ్చారు. దేవాలయం దాని యొక్క సేవలు సక్రమంగా జరగాలని. అటువంటి దాన్ని వీళ్ళు డబ్బులు స్వామివారి తినేసి పథకాలకు వాడుకుని స్వామివారి పేరు కూడా పెట్టకుండా మళ్ళీ స్వామివారి యొక్క ఆ పవిత్రతను దెబ్బతీసే పని చేయడం, ఇన్ని లక్షల కోట్ల మంది మనస్సులను గాయపరచడం, ఇది చాలా అన్యాయం. ఇది జరిగినందుకు తర్వాత వారికి ఏం జరగకూడదు, అది జరుగుద్ది, అది వేరే కథ. కానీ ఇప్పుడు అర్జెంట్ గా చేయాల్సిన పని టీటీడీలో హిందువులు మాత్రమే ఉండాలి, పూర్తి దేవాలయ శాఖ అంతా. వాళ్ళు హిందువులో కాదు ఎలా తెలుస్తుంది? ప్రక్షాళన జరగాలంటారు, పరీక్ష పెట్టాలి. ఏమండి, ప్రక్షాళన జరగాలంటారు ముందు టీటీడీలో. కానీ ఈ మాట నాది కాదు, సీఎం గారు ఎవరో మూర్ఖుడు ఫోన్ ఇస్తున్నాడు, ఎవరన్నా కట్ చేస్తే ఫోను మళ్ళీ చేయాలి. మూర్ఖుడు ఫోన్ మీద ఫోన్ చేస్తున్నాడు. కట్ చేయండి సార్, కట్ చేయండి, ఆ ఫోన్ కట్ చేయండి. కట్ చేస్తేనే వాడు మళ్ళీ చేస్తున్నాడు. ఎవరు కట్ చేస్తే గ్యాప్ ఇవ్వాలి, మూర్ఖులు కాబట్టి మళ్ళీ చేస్తున్నారు. సో దేవాదాయ శాఖ ఈ టీటీడీలో పనిచేసే వాళ్ళందరూ హిందువులు అయి ఉండాలి. దానికోసం ఏం చేయాలంటే ప్రతి వాడు తిలకదారణ చేయాలి సార్. ఫస్ట్ పాయింట్, వాడు శైవ క్షేత్రంలో ఉంటే విభూతి పెట్టుకోవాలి, వాళ్ళు వైష్ణవ క్షేత్రంలో ఉంటే తిరుమల శ్రీవారి నామం పెట్టుకోవాలి. ఇప్పుడు నువ్వు శాంసంగ్ లో పనిచేస్తే మెడలో శాంసంగ్ వేసుకోవట్లేదా? లేదు ఇంకో దాంట్లో పనిచేస్తే ఇంకోటి వేసుకోవట్లేదా? అలాగే స్వామివారి సొమ్ము తింటున్నారు, స్వామివారి నామాన్ని ధరించాలి. అది కనీస బాధ్యత, వాడికి ఉండవలసిన మినిమం రెస్పాన్సిబిలిటీ. అదే విధంగా వాళ్ళందరూ పరీక్ష రాయాలి. తిరుమల ప్రాశస్త్యానికి సంబంధించి 7 కొండల పేర్లు, గోవింద అంటే అర్థం ఏమిటి, ఈ దేవాలయాన్ని ఎవరు కట్టించారు ఇత్యాదిగా మన యొక్క స్వామివారి గ్రంథాల్లోంచి 100 ప్రశ్నలు ఇవ్వాలి. వాడికి 70 మార్కులు రావాలి. అలా వచ్చిన వాడే అక్కడ ఉద్యోగం చేయాలి. వాడు రోజు తిరునామం పెట్టుకోవాలి, రోజు గోవిందనామాలు నోటికి వచ్చేయాలి. ఈ మీరు చెప్పినవన్నీ బాగున్నాయి. ఎస్ సార్, మీరు చెప్పినవన్నీ బాగున్నాయి, అన్ని జరుగుతాయి అంటారా మన దగ్గర? ఇది జరగదు ఏమండో. ఇప్పుడు రాజు తలుచుకుంటే దెబ్బల కొదవా అని, రాజుకు భక్తి ఉంటే మీ పేరు ఏమిటండి? నా పేరు లక్ష్మీనాగ్ అండి, గురుగారు. లక్ష్మీనాగ్ గారు, ఇప్పుడు మీరు వినుండకపోవచ్చు, మనకి రుక్మాంగదుడని ఓ రాజు ఉండేవారు. ఆ రాజుగారు రేపు ఏకాదశి అనగా ముందు రోజు టౌకు వేయించేవాడు రాజ్యంలో. 8 ఏళ్ల నుంచి 80 ఏళ్ల లోపు వారు ఆరోగ్యం బాగున్న వాళ్ళందరూ ఏకాదశి ఉపవాసం చెయ్యాలి. చేయకపోతే సో కాబట్టి రాజుగారు అనుకుంటే అవుతుందండి. అనుకుంటే అది కాక మనం చెడు కోరడం లేదు, మంచి కోరుతున్నాం. కాబట్టి గోశాలకి ఎవరి దగ్గర ఒక్క చుక్క పాలు తీసుకోవద్దండి. టీటీడీ వాళ్ళు పువ్వులు స్వామివారి పువ్వులు స్వామివారి తోటల్లోంచి వస్తున్నాయిగా.
అదేవిధంగా స్వామివారి పేరే గోవిందుడు. ఆ పేరు ఎందుకు వచ్చింది? స్వామివారు గోవుల్ని కాసిన వాడు. గోవు కోసం వెంకటేశ్వర స్వామి దెబ్బతిన్నారు కాబట్టి ఎక్కడా పాల్గొనొద్దండి. టిటిడి వాళ్ళు ప్రతి చోట ఆవుల్ని పెంచితే ఆవులు కాపాడబడతాయి, తద్వారా పాలు వస్తాయి, ఆరోగ్యం వస్తుంది, ఆ పేడ అది వాడటం ద్వారా మంచి పంట వస్తుంది. కాబట్టి ఇది ఒక పెద్ద ప్రాజెక్ట్ గా తీసుకోవాలని ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తి చేస్తున్నాను. ఎక్కడ రోడ్డు మీద ఈ తెలుగు రాష్ట్రాల్లో ఒక్క ఆవు కనపడకూడదు. ఏ ఆవు రోడ్డు మీద ఉన్నా అదంతా టీటీడీకి ఇచ్చేయాలి. టీటీడీ ప్రైమ్ ఇది చెయ్యాలి. చేస్తే మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటాడు, లోకం కూడా గుర్తుపెట్టుకుంటారు. ప్రస్తుత ప్రభుత్వం మీద, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద మీకు నమ్మకం ఉందా? చెయ్యాలండి. ఎందుకంటే ఇప్పుడు గతంలో ఉన్నటువంటి ఆయనకి వెంకటేశ్వర అంటే నమ్మకం లేదు. ఆయన వేరే మతస్థుడు మనకు తెలుసు. గుడికి రాలేనటువంటి బ్యాచ్ అది. చెట్టు ఇంటికాడ వేసుకుని అమలు చేసిన బ్యాచ్ మనకు తెలుసు. వెంకటేశ్వర గుడి ఉంది, సీఎం అనుకుంటే వెంకటేశ్వర గుడికి వెళ్ళాలి. గుడి సెట్ ఎందుకండి? ఏమన్నా కరువా? ద్వారకా తిరుమల వెళ్ళు, సింహాచలం వెళ్ళు, లేకపోతే తాళ్ళూరు వెళ్ళు, తిరుమల వెళ్ళు. ఎవరా పేరు మిమ్మల్ని? గుడి సెట్ ఎందుకు సార్? గుడికి అంటే మనకు అర్థం అవుతుంది. అప్పుడు కూడా ప్రసాదం ఇస్తే పొట్లం కట్టుకుని, తీర్థం ఇస్తే నెత్తి మీద జల్లుకుని. కాబట్టి అప్పటికి ఇప్పటికి మార్పు ఏమిటి అంటే, ఇప్పుడుండే సీఎం గారు వెంకటేశ్వర స్వామి ఉన్న ఊళ్ళోనే పుట్టారు. వెంకటేశ్వర స్వామి మీద ఆయన భక్తి ఉందని చాలా సార్లు చెప్పుకున్నారు. కాబట్టి హీ హ్యాస్ టు డూ ఇట్ సార్. ఈ 3 పనులు జరగాలి. ఆయనే చెప్పారు కూడా, ఈ టీటీడీలో హిందూ దేవాలయాల్లో హిందువులే పనిచేయాలి. ఫస్ట్ 1 వాళ్ళందరికీ పరీక్ష పెట్టాలి, 2 వాళ్ళందరూ. ఇప్పుడు అతను ముస్లిమా కాదా తెలియాలంటే ఏం చేయాలి? పంది మాంసం ఇస్తే అయిపోయా. అంటే ఉదాహరణ చెప్తున్నా. ఆ విధంగా వాడు హిందువా కాదా తెలియాలంటే బొట్టు పెట్టుకోమని చెప్పాలి, నామని చెప్పాలి. డబ్బు తెలిసిపోతుంది అంతే. కాబట్టి ఇవన్నీ ప్రభుత్వం అనుకుంటే చెయ్యగలదు. మనోహర్ దాస్ గారు, పవన్ కళ్యాణ్ గారికి కూడా చెప్పండి సార్, చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు ఈ తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో గత 2-3 ఏళ్లుగా చాలా సార్లు మాట్లాడారు. కాబట్టి దీని మీద సీరియస్ గా దృష్టి పెట్టి, సెక్యులరిజం అనే వ్యాధి మన వాళ్ళకి ఎక్కువ ఉంది. అది లేకుండా ఏ చర్చిలోనూ ఏ మసీదులోనూ హిందువులు పనిచేయాలని కోరుకోరు. ఉద్యోగాల వ్యవస్థ కూడా ఉండదు. సో మన దేవాలయంలో వీళ్ళు దూరి ధర్మనాశనం చేస్తున్నారు. నేను 2-3 ఏళ్ల క్రితం నేను తిరుమల వెళ్ళినప్పుడు గోవిందనామం చెప్పరా బాబు అంటే, వాడు అక్కడ పనిచేసే వాడు కానిస్టేబుల్ వాడు చెప్పరే సరిగదా పుట్టుకాలతో ఫ్రీజ్ అయింది. రాధా మనోహర్ దాస్ గారు, చెప్పండి. రాధా మనోహర్ దాస్ గారు, మనతో విశ్లేషకులు కృష్ణమూర్తి గారు ఉన్నారు. ఆయన మాట్లాడతారు మనతో. ఒకసారి ఆయన మాట్లాడాక మీతో మాట్లాడతాను. ఆయన మాట్లాడేది కూడా ఒకసారి వినండి మీరు. మనతోటి విశ్లేషకులు కృష్ణమూర్తి గారు ఉన్నారు. తప్పనిసరిగా. కృష్ణమూర్తి గారు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ లక్ష్మీనాథ్ గారు. కృష్ణమూర్తి గారు, రాధా మనోహర్ దాస్ గారు మాట్లాడింది విన్నారు, ఏమంటారు మీరు? ప్లీజ్. రాధా మనోహర్ గారు మాట్లాడిన దాంట్లో కొంత వాస్తవం ఉంది. కాకపోతే స్వామివారు ఏం చెప్పారంటే టీటీడీ కళ్యాణ మండపాలను వాడుకోవాలని. కళ్యాణ మండపాలు అవసరం లేదు. టీటీడీ దగ్గర ఆదాయం తక్కువ లేదు, డబ్బులు తక్కువ లేదు, స్వామివారికి వచ్చే కానుకలు కూడా తక్కువ కాలేదు. కాబట్టి రాష్ట్రంలో అనేక చోట్ల గోశాలలు ఉన్నాయి. ప్రైవేటు సంస్థలు వాటిని పోషిస్తూ ఉన్నారు, వాటిని నిర్వహిస్తూ ఉన్నారు. అదేవిధంగా కొన్ని సంస్థలు, కొంతమంది వ్యక్తులు గోశాలను ప్రోత్సహిస్తూ ఉన్నారు. వాటికి నిర్వహణకు కొంతమంది మనం చూడొచ్చు, సోషల్ మీడియాలో సామాజిక మాధ్యమాలలో వస్తూ ఉన్నాయి. గోశాల నిర్వహణ కొరకు సహకరించండి, గడ్డి కోసం ఇవ్వండి, దాన కోసం ఇవ్వండి, పశువుల సంరక్షణ కోసం డబ్బులు ఇవ్వండి అని చెప్పేసి అడుగుతున్నారు అనేక రకాలు. కాబట్టి అట్లాంటి వాటిని, అంటే గోశాలన్నింటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం టీటీడీ హ్యాండ్ ఓవర్ చేసుకొని
టీటీడీ ఆధ్వర్యంలో వాటిని నిర్వహించడం ద్వారా స్వామివారికి కావాల్సినటువంటి స్వామివారి ప్రసాదాలకు కావాల్సినటువంటి పూర్తి స్థాయిలో నెయ్యి కానీ పాలు కానీ మిగతా ఏవైనా అంటే నిర్వహణ కోసం స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాలు తయారు చేయడం కోసం కావాల్సినటువంటి మొత్తం గోపాలతోటే మొత్తాన్ని మనం తీసుకునేందుకు వీలుంటుంది. అంటే ప్రైవేటు వాళ్ళు నిర్వహించుకోవచ్చు కొన్ని, కానీ చాలామంది గోవుల మీద ప్రేమతోటి గో సంరక్షణ చేయాలి, గోమాతను రక్షించుకోవాలి, విద్రోహ శక్తుల నుంచి గోమాతను కాపాడుకోవాలి అని అనేక మంది గోశాలను నిర్వహిస్తూ ఉన్నారు. వాళ్ళు అష్టకష్టాలు పడతా ఉన్నారు. అనేక చోట్ల స్వామివారు చెప్పినట్టుగా గోవులను రోడ్ల మీద వదిలేస్తున్నారు కొంతమంది. వాటన్నింటినీ సంరక్షించి వాటిని పూర్తి స్థాయిలో పరిరక్షిస్తే స్వామివారికి కావాల్సినటువంటి స్వామివారి ప్రసాదానికి కావాల్సినటువంటి మొత్తం కూడా నెయ్యి తయారయ్యేందుకు అవకాశం ఉంటుంది. అదేవిధంగా సమాజంలో గోపాలకు విశిష్టత ఉంది. గోపాలకు చాలా వరకు డిమాండ్ ఉంది. కొన్ని చోట్ల గోవు పాలు దొరకట్లేదు. చిన్నపిల్లలకు కానీ మిగతా అనారోగ్యం బారిన పడేటువంటి వాళ్ళ కోసం గోపాలు కావడం దొరకట్లేదు. కొన్ని దొరికినా వాటి రేటుకు ఎక్కువగా ఉంది. కాబట్టి కొంత ధర కూడా సరళీకరణ జరుగుతూ ఉంది. పాల ఉత్పత్తులు పెరగడం ద్వారా పాలు మార్కెట్లోకి అందుబాటులో రావడం ద్వారా ప్రజలకు కూడా ఉపయోగపడుతుంది. అంటే రెండు రకాలుగా, ఒకటి స్వామివారికి కావాల్సినటువంటి నెయ్యి లభిస్తూ ఉంది, అదేవిధంగా సమాజంలో పాల వినియోగం పెరిగి వాటి విశిష్టత పెరుగుతూ ఉంది. మనం చాలా మటుకు చూడొచ్చు, ఇదే సోషల్ మీడియాలో వస్తూ ఉన్నది, పాలు కూడా కల్తీ చేస్తూ ఉన్నారు, గేదె పాలైనా ఆవు పాలైనా కల్తీ చేస్తూ ఉన్నారు అని. అంటే ఆ గేదె పాలను కల్తీని కూడా ఆపచ్చు. ఆవు పాలు అందుబాటులోకి రావడం ద్వారా అనేక ఉపయోగాలు ఉంటాయి, ప్రజలకు ఉపయోగపడతా ఉంది. అదేవిధంగా చాలా వరకు టీటీడీలో అనేకమైనటువంటి అన్యమతస్తులు ఉన్నారు. వాళ్ళు ధర్మాన్ని నాశనం పట్టించేందుకు, అంటే హిందూ ధర్మం అంటే హిందూ భక్తులతోటి వచ్చిన కానుకల ద్వారా వాళ్ళు ఉపాధి పొందుతూ కుటుంబాన్ని పోషించుకుంటూ వాళ్ళ యొక్క అవసరాలు తీర్చుకుంటూ పరధర్మాన్ని ఆచరిస్తూ ఉన్నారు. అట్లాంటి వాళ్ళని ఖచ్చితంగా ఏరిపారేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చాలా చోట్ల దేవాలయాలు జీర్ణావస్థకు వస్తూ ఉన్నాయి. కొన్ని దేవాలయాలకు దీపధూప నైవేద్యాలు లేవు, వాటిని తీసుకోవాలి. ఏదైతే టీటీడీ నిధులు అన్యమతస్తులకు కావాల్సినటువంటి వాళ్ళకు వాళ్ళ ముల్లాలకు ఫాదర్లకు డబ్బులుగా ఇస్తూ ఉన్నారు, నెలవారీ వేతనాలుగా చెల్లిస్తూ ఉన్నారు. అది ఎవరి డబ్బులు? టీటీడీని తీసుకున్నాయి. మొన్నటి వరకు ఆంధ్రప్రదేశ్లో జరిగింది ఇదే. తిరుమల తిరుపతి దేవస్థానం డబ్బులను రాష్ట్ర ప్రభుత్వం తన ఖజానా జమ చేసుకొని ఆ ఖజానాకు వచ్చిన డబ్బులను ఇతర మతస్థుల వాళ్లకు చెల్లిస్తూ ఉన్నారు. అంటే ముల్లాలు, మౌలీలు, ఫాదర్లకు వీటికి సంబంధించి ఇవన్నీ వెంటనే ఆపాల. ఇవన్నీ ఆపి టీటీడీకి పూర్తి స్థాయిలో, అంటే టీటీడీకి వచ్చినటువంటి భక్తులు కానుకల రూపంలో కానీ, భక్తుల నుంచి టికెట్ల రూపంలో కానీ మిగతా ఏవైతే వసూలు చేస్తూ ఉన్నారో అవన్నీ కూడా హిందూ ధర్మ పరిరక్షణకు, హిందూ ధర్మ పరిరక్షకులకు మాత్రమే వర్తింపే విధంగా తీసుకుంటే తప్ప ఈ దుర్మార్గాలు, ఈ దుష్టచర్యలు ఆగవు. దుర్మార్గాలు ఆగాలంటే రాష్ట్ర ప్రభుత్వము టీటీడీకి పూర్తి స్థాయిలో స్వేచ్ఛ ఇవ్వాలి. అన్నిటికన్నా ముఖ్యంగా పాలక వర్గంలో హిందూ ధర్మ పరిరక్షణకు పాటుపడే వాళ్ళకు మాత్రమే చోటు కల్పించాలి. రాజకీయ నాయకులకు, రాజకీయ నేతలకు చోటు అనేది ఉండకూడదు. చైర్మన్ కానీ, సభ్యులు కానీ, మిగతా వాళ్ళు. అప్పుడే టీటీడీ యొక్క పవిత్రత పెరిగే అవకాశం ఉంది. భక్తుల్లో టీటీడీ పైన వెంకటేశ్వర స్వామి యొక్క కరుణా కటాక్షాల ఖచ్చితంగా మనకు ఉంటాయి. ఈ టీటీడీకి వేసేటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం హుండీలో వేసేటువంటి డబ్బులు కానీ, టీటీడీకి మనం ఇచ్చే డొనేషన్లు కానీ, మిగతా విషయాలు కానీ ఇవన్నీ కూడా మన ధర్మం కోసం, మన కోసం, సమాజం కోసం, మన హితం కోసం పనిచేస్తాయి అని, ఉపయోగపడతాయి అని చెప్పేసి వాళ్ళకు కొంత నమ్మకం కలిగే, విశ్వాసం కలిగే అవకాశం ఉంది. కాబట్టి స్వామివారు చెప్పినట్టుగా గోశాలన్నింటినీ కూడా టీటీడీ ఖచ్చితంగా అడాప్ట్ చేసుకోవాలి. రైట్. కృష్ణమూర్తి గారు మళ్ళీ వస్తారు సార్ మీ దగ్గరికి. రాధా మనోహర్ దాస్ గారు, మెజారిటీ హిందువుల దగ్గర నుంచి కూడా వినిపిస్తున్న వాదన ఏంటంటే, ఏదైతే టీటీడీ ఉందో, హిందూ ధర్మానికి సంబంధించిన గుళ్ళు ఉన్నాయో, దేవాదాయ ధర్మాదాయ శాఖని గవర్నమెంట్ చేతిలో పెట్టుకోవడం కంటే మరి టీటీడీకి సపరేట్గా దాని చేతుల్లోనే ఉంటే అదే ఖర్చు పెడుతుంది కదా. ఇవన్నీ వేరే గవర్నమెంట్ మీద, గవర్నమెంట్ పెత్తనం దేనికని అడుగుతున్నారు ప్రజలు. దానికి ఏమంటారు మీరు? హరే కృష్ణ అండి, మనం ఎప్పటి నుంచో చెప్తున్నాము, టీటీడీ అనేది ఒక ప్రత్యేక సంస్థ, కానీ అండర్ గవర్నమెంట్ మన అందరికి తెలుసు. అయినప్పటికీ దాని పవిత్రతని పూర్వం నుంచి వచ్చిన
పాలకులు కాపాడుతూనే ఉన్నారు. చాలా వరకు ఒక 20 ఏళ్ల వరకు కూడా బానే ఉంది. నెమ్మదిగా ఒక్కొక్క పైత్యం వచ్చి ఒక్కొక్క దాన్ని అభివృద్ధి కాకుండా రకరకాల ప్రయోగాలు చేసి. పైత్యం అంటే ఏంటి సార్? పైత్యం అంటే ఏంటి? పైత్యం అంటే వాళ్ళ సొంత ఆలోచనని రుద్దడం. అంటే ఉదాహరణకి చెప్తారా? ఉదాహరణకి మన ఇంట్లో మన వంట మన తిరుమలలో ఇష్టం ఉంటుంది. ఈ ఫోన్లు వచ్చేస్తాయి, మనం ఏం ఆపలేం. కట్ చేయండి, ఫోన్ కట్ చేయండి. కట్ చేస్తున్నాం మళ్ళీ సార్. నాన్న చెప్పండి. ఇప్పుడు తిరుమలలో ఆగమనం ఒకటి ఉంటుంది. అది ఎవరికి తెలుసు? అక్కడ ఉండే జియర్లకి, అక్కడ ఉండే అర్చకులకి తెలుసు. చెప్పండి, వినబడుతుంది. శాస్త్ర ప్రకారంగా చెయ్యాలి. ఎవడో ఇంజనీర్ చెప్పి పరిశీలన చేసి చర్చ చేసి చెయ్యాలి. ఉదాహరణకి తిరుమలలో ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు అయ్యి పెట్టారు. స్వామివారికి వచ్చే సొమ్ముకి ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో అలా కేకులు, ఐస్ క్రీములు ఇవన్నీ అక్కడ అమ్మచ్చా? తిరుమల పవిత్రతకి, ఆ వాతావరణానికి అవన్నీ అవసరమా? మొన్న కూడా ఎవరో ఫోన్ చేసి చెప్తున్నారు, నీళ్లు 60 రూపాయలు పెట్టి కొనుక్కోవాలట. సీసా, గాజు సీసా మళ్ళీ వెనక్కిస్తే 30 రూపాయలు. ఇవన్నీ ఏమిటండి? నీళ్లు కొనుక్కోవడం ఏంటంటే తిరుమలలోను బిజినెస్ అంటారా, వ్యాపారం అంటారా? సార్ అసలు వ్యాపారం ఎందుకు చేయాలి సార్ తిరుమలలో? స్వామివారికి ఏం కరువు ఉంది సార్? ఇప్పుడు టీటీడీ నడుస్తుందంటే ఎవరి పుణ్యం చెప్పండి? పుణ్యం అయితే కాదు కదా. నేను కొంచెం హార్ష్ గా చెప్తాను, చాలా సార్లు చెప్పాను. చెప్పండి. ఈఓ కావచ్చు, చైర్మన్ కావచ్చు, అందులో పనిచేసేటువంటి ఉద్యోగులు కావచ్చు, వీఆర్ ద డోనర్స్, వీఆర్ ద ఓనర్స్, దే ఆర్ ద క్లీనర్స్, దే మస్ట్ హ్యావ్ ద మేనర్స్. కానీ దురదృష్టం ఏంటో తెలుసా? వాడు బాస్ అనుకుంటాడు. మీరు ఎప్పుడైనా క్యూ లైన్ లో వెళ్తే అక్కడ వాళ్ళ బిహేవియర్లు, అంటే అందరూ కాదు కానీ వాడు ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తుంటారు, రఫ్ గా మాట్లాడుతుంటారు. కొందరు తల్లులు చెప్పుకుని బాధపడ్డారు. వాళ్ళని తొయ్యడం, నడవండమ్మా అని చెప్పొచ్చు, చేతులు వేసి తొయ్యడం. కాబట్టి వీళ్ళందరికీ శిక్షణ అవసరం, తిరుమలకి రక్షణ అవసరం. కాబట్టి గవర్నమెంట్ అనుకుంటే చేయొచ్చు సార్, ఏమైనా చేయొచ్చు, వాళ్ళు అనుకోవాలంటే. చిత్తశుద్ధితో ఉండాలంటారు ప్రభుత్వం. సార్ ఒక టార్గెట్ అనుకుంటే అవుద్ది సార్. ఓ టైం పెట్టుకోవాలి, ఒక్కొక్క పని రాసుకోవాలి, చేసుకోవాలి, ఒక్కో ఆఫీసర్కి అప్పచెప్పాలి. ఏమంటే ఇంత దేశం నడుస్తుందంటే ఎంతో మంది సిన్సియారిటీ ఉంటేనే కదా సార్. ఇప్పుడు మేము హైదరాబాద్ లో రైలు ఎక్కి కాశీ వెళ్ళాం, ప్రయాగ వెళ్ళాం, గయ వెళ్ళాం, అయోధ్య వెళ్ళాం, ఇప్పుడు బృందావనంలో ఉన్నాం. ఎలా వచ్చాను సార్? రైలు పట్టాలు అవి బాగుంటేనేనా? మధ్యలో బస్సులు, మధ్యలో కార్లు, ఆటోలు ఎక్కి మేము తిరిగాం, రోడ్లు అవి బాగుంటేనేనా? ఇవన్నీ ఎలా సాధ్యమని? ఎందరో కష్టపడితే అయినాయి. కాబట్టి ఏం చెయ్యొచ్చు అని ప్రభుత్వం భక్తుల నుంచి సలహాలు తీసుకుని, ఆ సలహాల ద్వారా. రాధా మనోహర్ దాస్ గారు,
కన్వర్ట్ అవుతున్న కొంతమంది హిందువులకి ఏం చెప్తారు మీరు? కొంతమంది కష్టాల్లో ఉన్నామని కన్వర్ట్ అవుతూ ఉంటారు. కన్వర్ట్ అవుతున్న హిందువులకి ఏం చెప్తారు మీరు? వారిని ఏమంటారు? అజ్ఞానాన్ని విడిచిపెట్టండి అని చెబుతా, మూర్ఖత్వాన్ని విడిచిపెట్టండి అని చెప్తా. ఇప్పుడే మీ కాల్ మధ్యలో వారు మాట్లాడే కృష్ణమూర్తి గారు, వారు చాలా వ్యాలిడ్ పాయింట్స్ చెప్పారు. ఏంటంటే ఈ కొత్తగా టీటీడీ వాళ్ళు గోశాలను ఏం పెట్టక్కర్లేదు, చాలా మంది గోశాలను సరిగా నిర్వహించలేక కష్టాలు పడుతున్నారు, వాళ్ళని అడాప్ట్ చేసుకుంటే చాలు అని చాలా మంచి పాయింట్ చెప్పారు కృష్ణమూర్తి గారు. మీరు ఎక్కడి నుంచో నాకు తెలియదు కానీ చాలా వ్యాలిడ్ పాయింట్ అది. అలాగే ఇప్పుడు మన యాంకర్ లక్ష్మీనాగ్ గారు పిలవడానికి ముందు ఎప్పుడో నేను ఒక వీడియో చూస్తే, ఆ వీడియోలో ఒక ఆవిడకి 2 ఏళ్ల క్రితం ఎయిడ్స్ వచ్చిందంట, ప్రార్థన చేస్తే పోయిందంట. ఏమండి? ప్రార్థన చేస్తే ఎయిడ్స్ పోయిందంట సార్. ఎయిడ్స్ వ్యాధికి మందు లేదు కదండి, నివారణ ఒకటే మార్గం కదా సార్. లక్ష్మీనాగ్ గారు సార్, మీ దేనికైనా మందు దొరుకుద్ది, మీరు కావాలంటే బెల్లంపల్లి వెళ్ళండి, అక్కడ ప్రవీణ్ అని ఉంటాడు, మీ కాళ్ళు లేనోడితో పరిగెత్తిస్తాడు, నడిపించడం. మీరు ఆ వీడియో చూడలేదు అనుకుంటా. చూడలేదు సార్. అతను ఎవరో చాలా పొడుగ్గా ఉంటాడు, తూర్పు గోదావరి నుంచి వచ్చాడు. మీరు ఇవి అడుగుతాడు బెల్లంపల్లి, ఏమైందంటే 2 అంతస్తులు మేడ నుంచి పడిపోయింది నేను. ఇక మా పిల్లవేదం నవ్వుతున్నారు చెప్తుంటే, అంటే ఆ వీడియో మీరు చూస్తే మీరు నవ్వుతారు. 2 అంతస్తుల నుంచి పడిపోతే వాడి నడుము దగ్గర ఎముకలు ఫట్మని ఇరిగిపోయినాయండి సార్. ఫట్మని ఇరిగిపోతే వీడి దగ్గరికి వచ్చి ప్రార్థన చేశాడంట. వీడు ఫట్మని ఇరిగిపోయిందని చెప్పగానే అక్కడ సౌండ్ ఏమొస్తుందంటే అరేహా అని వస్తుందండి. మీరు ఆ వీడియో మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. వీడు వాడితో పరిగెత్తిస్తాడు. అక్కడ పోపేమో పోపు ఆ వీల్ చైర్ లోంచి లేవలేక ఆయన పాపం వీల్ చైర్ లో నడుస్తున్నాడు. అలాంటిది వీడేమో ఎవరిని పడితే వాళ్ళతో పరిగెత్తిచ్చేస్తుంటాడు. అలాగే ఇక్కడ ఎవరిదో కిడ్నీ వేడెక్కుతుంది, నాకు కనబడుతుంది అంటాడు ఇంకొకడు. ఇంకోటి ఎవడో వీడియో కాల్లో చెవులు బాగు చేయించేస్తుంటాడు. కాబట్టి కన్వర్ట్ అవుతున్నాడంటే అతనికి మెదడు అనేది తీసి ఎక్కడో పడేసాడు అని అర్థం. మెదడు ఉన్నవాడు ఎవ్వడో గొర్రె కింద మారడు. కాబట్టి ఇంకో విషయం అండి, లాజికల్ గా మీరు ఆలోచించండి. దేవుడు ఉన్నాడు అన్నా లేడు అన్నా, వాడు నాస్తికుడైనా భక్తుడైనా ఏ మతస్థుడైనా చావక తప్పదో, ముసల్తనం తప్పదో, కరెక్ట్, రోగం తప్పదో. ఇప్పుడు క్రైస్తవుడు అని చెప్పుకునేవాడు కళ్ళజోడు లేకపోతే వాడి పుస్తకం చదవలేడు వాడు. మరి పెద్ద పెద్ద రోగాలు బాగు చేస్తున్నారు కదండి. కళ్ళజోడు ఎందుకు అంటే బుర్రని వాడే గొర్రె కింద మారును. అంటే మనోహర్ దాస్ గారు, ఇక్కడ ఒక చిన్న అబ్జెక్షన్. అంటే క్రైస్తవులోనే కాకుండా హిందువుల్లో కూడా చాలా మంది దొంగ బాబాలను మనం చూస్తూ ఉన్నాం ఈ రోజున. ఆ దొంగ బాబాల వలన హైందవ మతం మీద ఈ రోజు ఇలాంటి పరిస్థితికి వచ్చింది అనుకోవచ్చా? దొంగ బాబాల్లో తొక్కుడు బాబా, కొరుకుడు బాబా. మీరే చెప్పారు కదా దొంగోడని. అందుకే నేను చదవాలి అంటున్నా. లాజికల్ ఉదాహరణకి ఎవరికో జుట్టు లేదండి, ఈ పాస్టర్ వెంటనే అంటే జుట్టు వచ్చేస్తుంది. ఎవడో పొట్టిగా ఉన్నాడు, టచ్ అంటే పొడుగైపోతాడు. ఇలా ఎవడన్నా వాడు, ఇప్పుడు వాడు దొంగ బాబా అయినా పాస్టర్ అయినా ఇద్దరు కూడా సమాజానికి రాంగ్ మెసేజ్ కదా ఇచ్చేది. వీడు టచ్ ప్రార్థన చేస్తే ఎముకలు అతకడం అబద్ధమే. వీడియో నేను ఎక్కడో వీడియో చూశాండి, వాడు ఎవడో చెప్పుతోనో దేంతోనో కొడుతున్నాడు. వాడు సోకాల్డ్ హిందూ
కాబట్టి వాడు హిందూ అయినా, క్రిస్టియన్ అయినా, ముస్లిం అయినా సమాజానికి రాంగ్ మెసేజ్ ఇచ్చిన వాడిని ఖండించాలి, దండించాలి, చర్యలు తీసుకోవాలంటారు. ఇంకోటి సార్, ఈ చర్య ఇప్పుడు ఏమంటారు, డిమాండ్ బట్టి సప్లై అంటారు కదా, అలాగా ఇలాంటి అజ్ఞానులు ఉన్నంతకాలం అలాంటి రాస్కెల్స్ ఉంటారు. కాబట్టి పుట్టిన వాడికి మరణము తప్పదు, మరణించిన వాడికి పుట్టుక తప్పదు. ఈ రెండింటికి మధ్యలో రోగము ముసల్తనము తప్పదు. నువ్వు గుడికెళ్ళి పూజ చేసినా, చర్చికెళ్ళి ప్రార్థన చేసినా, మసీదుకి వెళ్ళి నమాజ్ చేసినా నువ్వు చావడం ఖాయం, ముసల్తనం ఖాయం, రోగం ఖాయం. దేవుడు అనేది బాడీకి సంబంధించిన విషయం కాదు, మనస్సుకి ఆత్మకి సంబంధించిన విషయం. కాబట్టి లాజికల్ గా ఉండండి. భగవద్గీత చదవండి, భారతం చదవండి, రామాయణం చదవండి, బైబిల్ చదవండి, ఖురాన్ చదవండి. అన్ని చదివి అందరూ బాగుండాలని కోరుకునేటువంటిది ఏది ఉందో దాన్ని ఆచరించండి. సర్వే జన సుఖినో భవంతు. అది కావాలి. దానికోసం ప్రయత్నం చేయాలండి. ఈ లోకంలో మనం ఉండేది కొన్ని రోజులు. ఈ కొద్ది రోజుల్లో కేవలం 2-3 అక్షరాల కోసమో, 4-5 అక్షరాల కోసమో పుట్టించమో తిట్టుకోవడమో చేస్తే ఈజ్ నెంబర్ 1 ఫూల్. అటువంటి ఫూల్స్ పెరగకుండా చూడవలసిన బాధ్యత మనదే. దానికోసం ప్రయత్నం చేద్దామండి. దైవం ఉన్నాడు, ఆ దైవాన్ని చాలా పేర్లతో పిలవచ్చు అని మనకి వేదం చెబుతుంది. కాబట్టి నేను చెప్పిన 2 అక్షరాలతోనే పిలవాలి, మేము చెప్పిన 3 అక్షరాలతోనే పిలవాలి. చెప్తాడు అంటే ప్రపంచంలో పెద్ద పెద్ద రోగాలన్నీ పుట్టి ఎక్కడండి? ఒకసారి నెట్ లో కొట్టండి. న్యూమరాలజీ గురించా మీరు చెప్పేది? సరే, ఏదైనా విచ్ ఈజ్ ఎగ్నెస్ట్ లాజిక్, లాజిక్ లేనిది యాక్సెప్ట్ చేయకండి. ఏమండి, ఉప్పు బాగా మెత్తగా పొడి చేసేసి పంచదార మెత్తగా పొడి చేసి 2 పక్క పక్కన పెడితే ఎలా ఉంటాయి? ఒకే రకంగా ఉంటాయి, టేస్ట్ చూస్తే కానీ తెలియదు కదండి. ఉప్పు కప్పు రంబు ఒక్క పోలిక నుండు చిన్నప్పుడు చదువుకున్నాం కదా. కాబట్టి మనం పరిశీలించకుండా ఒక నిర్ధారణకి రావద్దండి. ఏదైనా అది భగవద్గీత అయినా, భాగవతం అయినా, బైబిల్ అయినా, ఖురాన్ అయినా. అందుకని పరిశీలించండి. గుడ్డిగా ఏది నిర్ణయాలు తీసుకోవద్దండి, నిర్ధారణ చేయొద్దండి. తిరుమల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు చర్యలు తీసుకుని అర్జెంటుగా ఆయన చెప్పాడు. 100 రోజుల క్రితం ప్రమాణ స్వీకారం అవగానే తిరుమల వచ్చి ఏం చెప్పారు? తిరుమల నుంచే ప్రక్షాళన మొదలు పెడతామని చెప్పారు కదా. కాబట్టి అర్జెంటుగా ప్రతి టీటీడీ ఉద్యోగి తిలకధారణ చేయాలి, నోరిప్తే నమో వెంకటేశాయ చెప్పాలి. తిరుమల అంతటా ఎక్కడ పడితే అక్కడ, ఎక్కడ కుదిరితే అక్కడ అన్నమయ్య రాసిన కీర్తనల యొక్క భావాలని 4-5 భాషల్లో రాసి, మన రామాయణ, భగవద్గీత, భాగవతాల్లోంచి మంచి మంచి శ్లోకాలు, వాటి అర్థాలను అన్ని భాషల్లో 5-6 భాషల్లో అక్కడ రాసి డిస్ప్లే చేసి అందరినీ భజన సంకీర్తన చేయిస్తూ అందరిలో భక్తి భావాన్ని పెంచాలి. అక్కడ షాపులు, అమ్మకాలు అనేవి, భోజనం, పాలు, ఇవన్నీ కూడా టీటీడీ అందించాలి. తిరుమల యొక్క పవిత్రతను కాపాడాలి. తిరుమలలో ఎప్పుడు సంకీర్తన జరుగుతూ ఉండాలి. ధన్యవాదాలు గురుగారు, మీ యొక్క విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు. మరి ఈరోజు స్పెషల్ టాపిక్లో రాధామోహన్ దాస్ గారు చెప్పింది మనం విన్నాం. అదేవిధంగా కృష్ణమూర్తి గారు లైవ్లో ఉన్నట్టున్నారు, ఒకసారి ఆయనతో మాట్లాడదాం. కృష్ణమూర్తి గారు, కంక్లూడ్ చేయండి సార్. థ్యాంక్ యూ నాథ్ గారు. ఇప్పుడు స్వామివారు చెప్పినట్టుగా టీటీడీలో మనం చర్చికి వెళ్ళినా, మసీదుకి వెళ్ళినా దర్శనం అనేది చాలా సులభంగా జరుగుతూ ఉన్నది. అక్కడ ఉన్నటువంటి దీంట్లో టీటీడీ, నేను రీసెంట్గా తిరుమల వెళ్ళాను, ప్రత్యక్ష బాధితుడిని.
తిరుమల వెళ్తే ఎందుకు వచ్చినాం రా నాయన, ఇక్కడ ఇంటికాడ ఉండి స్వామివారికి మొక్కుంటే అయిపోతుంది కదా అనే స్థితికి వచ్చింది. నేను సిఫారసు లెటర్ తీసుకుపోయినా. తీసుకపోతే అక్కడ ఒక అర్ధగంట కూర్చోవాలి. కూర్చోడంగా నిలబడాలి, కూర్చొని ఇంకా లేవు, నిలబడాలి. వాళ్ళందరూ అక్కడ ఉన్న ఎంప్లాయీస్ వాళ్ళ ఫోన్లు, వాళ్ళ పర్సనల్, వాళ్ళ యొక్క పైరవీలు అవన్నీ అయిన తర్వాత ఆయన దయదలిస్తే మన సిఫారసు లెటర్ తీసుకుంటాడు. తీసుకున్నాక దాన్ని చూస్తాడు కింద మీద అదేదో పెద్ద మోసపోయి ప్రామిసరీ నోట్లో కోట్ల రూపాయలు ఏమైనా ఆస్తి ఆయన కొట్టుకోపోతుంది అన్నాడు. చూసిన తర్వాత దాన్ని ఎంట్రీ చేస్తాడు. ఎంట్రీ చేసి సాయంత్రం దాపో అంటాడు. సాయంత్రం ఎన్ని గంటలకు వస్తుందంటే 6 గంటలకు మెసేజ్ వస్తుంది అంటాడు. 6 గంటలకు పోయి అక్కడ కౌంటర్ దగ్గర కూర్చుంటే 9:30, 10, 11 గంటలకు ఇస్తారు. దీంతో దర్శనం ఉంటుందా లేదా అంటే ఇది విఐపి టికెట్ల కోసం ప్రయత్నం చేసిన వాళ్ళ పరిస్థితి. నాలాంటి మధ్యతరగతి, నేను సామాన్య అనట్లేదు, మధ్యతరగతి వీళ్ళకి సంబంధించి అంటే ఏదో పరిచయాలు ఉన్న కొద్ది తీసుకొని పోయినాం. పరిచయాలు లేకుండా ఉన్న వాళ్ళు 24 గంటలు అక్కడ అనౌన్స్ చేస్తూ ఉన్నారు 24 గంటల దర్శనం పడుతుంది క్యూ లైన్లో ఉన్న వాళ్ళకు అని. అంటే 24 గంటలు ఎందుకు పడుతుంది దర్శనం? అంత అవసరం ఏముంది? వచ్చిన వాళ్ళని పంపొచ్చు కదా. కంపార్ట్మెంట్లు పూర్తిగా నిండేంత వరకు మేము ఓపెన్ చేయము. ఓపెన్ చేసిన ఒకరి మీద వాళ్ళు తోసుకుంటా నెట్టుకుంటా. రాధామోహన్ దాస్ గారు ఏదో చెప్తున్నారు, కృష్ణమూర్తి గారు ఏదో చెప్తున్నారు. కృష్ణమూర్తి గారు, సార్ 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 స్వామీజీ, మీ మాటను నేను సమర్థిస్తున్నా. స్వామీజీ, మీ మాటని 100% కాదు 1000% నేను సమర్థిస్తున్నా. నిన్నగాక మొన్న మేము అయోధ్య వెళ్ళాం. వేల మంది వస్తున్నారు, 5-6 లైన్లు పెట్టారు, చక్కగా దర్శనం. నేను అదే అంటున్నాను స్వామీజీ, ఉన్నప్పుడు అక్కడ వ్యవస్థ లేక కాదు, వాళ్ళు వ్యవస్థ చేయాలనుకుంటే నిమిషాల్లో చేయగలరు. 20 నిమిషాల్లో అయిపోతుంది. నేను అదే అంటున్నాను, ఇప్పుడు అక్కడ మార్చాలి, నేను మార్పు తీసుకొస్తాను, సంస్కారం తీసుకొస్తున్నాను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. దీన్ని ముందుగానే మార్చాలా. తిరుమలకు వెళ్తే నేను హాయిగా వెళ్ళొచ్చాను అనే విధంగా ఉండాలి. అబ్బా అయిపోయింది దర్శనం, అదొక పెద్ద ఇదన్నట్టుగా. అంటే దర్శనం కావడం పోని ఇన్ని కష్టాలు పడి ఉదయం నుంచి సాయంత్రం దాకా దాదాపుగా 15 గంటలు వేచి ఉండి అక్కడ, అంటే తిరుమల వెళ్ళిన తర్వాత 15 గంటలు వేచి ఉండి అక్కడికి వెళ్ళగానే పట్టి నెట్టేసుడే. ఇక ఓకే, అక్కడ నెట్టడం అంటే ఉండొచ్చు. కాబట్టి ఆ లైన్లను క్యూ లైన్లను పెంచి దాంట్లో సౌకర్యాలను పెంచి భక్తులకు కావాల్సినటువంటి ఇస్తే బాగుంటుంది. ప్రధానంగా ఎంప్లాయీస్లో మార్పు రావాలి సార్. అక్కడ ఎంప్లాయీస్లో మార్పు లేదు. వాళ్ళు ఏదో మేమేదో అంటే భక్తులేదో వాళ్ళ అవసరం కోసం వస్తున్నారు, మేమేదో వాళ్ళ మీద దయ తలుస్తున్నాము, దయ చూపుతున్నాము, మా దయతోటే స్వామివారి దర్శనం అవుతుంది. ఒక సామెత ఉంది, దేవుడు వరం ఇచ్చినా పూజారి అడ్డుకుంటున్నాడుగా. తిరుపతికి పూర్తి స్థాయిలో వర్తిస్తుంది తిరుమల స్వామివారికి. కాబట్టి అక్కడ ఉన్నటువంటి పూజారుల విషయంలో, అంటే పూజారులు కాదు, దయచేసి దీన్ని గమనించాలి. కొంతమంది ఉద్యోగులు, మళ్ళీ పూజారులు కాదు, పూజారులు ఎక్కడ చేయట్లేదు, కొంతమంది ఉద్యోగులు పూజారులాగా వ్యవహరించి వాళ్ళ యొక్క విద్యుక్త ధర్మాన్ని పక్కకు పెట్టి అదేదో దయాదాక్షిణ్యాలు, మా దయాదాక్షిణ్యాలతో ఈ తిరుమల నడుస్తూ ఉన్నది, ఈ తిరుమల అంటూ ఉన్నదంటే మేం చేయగానే ఉంటుంది అనే లెవెల్లో ఉన్నారు కొంతమంది. అది మార్చాల్సిన అవసరం ఉంది. భక్తులను కనీసం పౌరులుగా గుర్తించండి, పశువుల్లా కాకుండా పౌరుల్లా గుర్తించాల్సిన అవసరం. తిరుమలకు వచ్చే భక్తులను పశువుల్లా కాకుండా పౌరుల్లా గుర్తించాల్సిన అవసరం అయితే ఉంది. దీని విషయంలో ప్రభుత్వం మార్పు తీసుకొస్తుంది. అంటే ఇప్పటికైనా ఇప్పుడు జరిగినటువంటిది పెద్ద ఘోర అపచారం. కృష్ణమూర్తి గారు చెప్తున్నారు, రాధామోహన్ దాస్ గారు, మనోహర్ దాస్ గారు చెప్పండి స్వామీజీ. కృష్ణమూర్తి గారు, స్వామీజీ మీ మాటను మళ్ళీ సమర్థిస్తున్నా, నేను సమర్థిస్తున్నా. తిరుమలకు వచ్చేటువంటి భక్తుల్ని పశువుల్లా కాకుండా చూడండి అన్నారు కదా. ఎస్, పౌరుల్లాగా చూడాలి సార్, పౌరుల్లాగా చూడాలి, పశువుల్లా కాకుండా. పౌరుల్లా కాదు సార్, కాదు, దేవుళ్ళ చూడాలి. ఎందుకని టీటీడీలో ఎవడైనా అన్నం తింటున్నాడంటే అది భక్తుల పుణ్యం. హుండీలో డబ్బులు వేస్తేనే వాడు కూడు తిన్నా, బిడ్డ కట్టుకున్నా, వాడి బిడ్డకి పెళ్లి చేసిన. కాబట్టి ఓనర్ ఎలా చూడాలి? అదే మనం, అందుకే నేను కొంచెం హార్ష్ గా చెప్పా, బిఆర్ ద ఓనర్, అందుకనే మనం ప్రభుత్వాన్ని ఒకటే విజ్ఞప్తి చేద్దాం. మనం అంటే మా తరఫున మీరు ధర్మ సంస్థలు, మీరు ఆదేశించే అధికారం మీకుంది ప్రభుత్వాన్ని, కానీ మాలాంటి సామాన్య పౌరులము కాబట్టి మేము ప్రభుత్వాన్ని ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ముందు టీటీడీ ఉద్యోగుల్లో మార్పు తీసుకురండి, వాళ్ళతో సంస్కారం నేర్పించండి.
వాళ్ళ యొక్క హిందూ ధర్మం మీద వాళ్ళకు అవగాహన పూర్తి స్థాయిలో కల్పించండి. రైట్ 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 కృష్ణమూర్తి గారు. ఎస్ రాధామోహన్ మనోహర్ దాస్ గారు కంక్లూడ్ చేయండి సార్, ముగింపు వాక్యాలు ఇవ్వండి. చాలా సంతోషం అండి ఈ చర్చ పెట్టినటువంటి అమ్మా న్యూస్. ఎస్, అమ్మా న్యూస్ వారికి ధన్యవాదాలండి. కంక్లూషన్ ఏమిటండి, మార్పు కావాలి. ఆ మార్పు ఏమిటంటే స్వామివారికి, మీ అందరికి తెలుసు స్వామివారి యొక్క చరిత్రలో మనం చూస్తాం, స్వామివారికి దెబ్బ తగిలింది. ఆ గొల్లవాడు ఆయన వచ్చి ఆవును కొట్టబోతే స్వామివారి పుట్టలోంచి బయటకు వచ్చారు. అంటే స్వామివారు మనకేం సందేశం ఇస్తున్నారు, నాకంటే కూడా గోమాత ముఖ్యం, గోమాత కోసం నేను దెబ్బతింటాను, అది స్వామివారు అక్కడ చూపించారు. అటువంటి గోవుని తిరుపతిలో కోసి అమ్ముతున్నారంటే ఇంకా ఏం మంచి ఉంటుంది చెప్పండి. కాబట్టి తిరుపతిని తిరుమలని ప్రక్షాళన చేయాలి, దానికోసం దృష్టి పెట్టాలి. స్మార్ట్ సిటీ అని అనౌన్స్ చేశారు కానీ ఏమి లేదు సార్. దాని ఏమంటారు, ఆ ఫీల్ ఏముండదు. తిరుపతిలోనే ఉంటాం కదా మేము, ఆ లుక్ ఉండదు, ఆ గ్రాండ్నెస్ ఉండదు. అందువలన ఆ డివినిటీని తీసుకురావడానికి ముందు తిరుమల మీద దృష్టి పెట్టి, తర్వాత తిరుపతి మీద దృష్టి పెట్టి, ప్రతి చోట స్వామివారి యొక్క నామాలు, స్వామివారి యొక్క అన్నమయ్య కీర్తనలు, ప్రతి దేవాలయంలో ప్రతి ఉద్యోగి మారేలాగా దానికి ఓ శిక్షణ, ఓ పరీక్ష, ఓ విధానం, ఓ మ్యాండేట్ని తీసుకురండి. ఎవరైనా ఒక ఐటీ కంపెనీలో పనిచేస్తే లుంగి కట్టుకొస్తే ఒప్పుకుంటారండి? షార్ట్ వేసుకొస్తే ఒప్పుకుంటారండి? దానికి మ్యాండేటరీ ఓ డ్రెస్ కోడ్ ఉంటుంది కదా. అలాగే తిరుమల విషయంలో ఓ డ్రెస్ కోడ్, ఒక తిలకధారణ, నోరు విప్పితే ఓ నమో వెంకటేశాయ, వాడి ఇంట్లో రోజు గోవిందనామాలు చెప్పాలి, తిరుమలంతా గోవిందనామాలు కనబడాలి, వినపడాలి, అందరి చేత అనిపించాలి. ఆ క్యూ లైన్ లో వెళ్తుంటే ఇదివరకు చక్కగా చెప్పేవారు. అటువంటిది 3 ఏళ్ల క్రితం నేను వెళ్తే చెబుతుంటే అడ్డుకున్నారు, కానీ నేను ఊరుకోను కదా, నేను రియాక్ట్ అయ్యాను. అందరు భక్తులు కూడా ఈ తిరుమల మనదే, స్వామివారి యొక్క వైభవాన్ని అన్నమయ్య కీర్తించినట్టుగా సకల సంపద రూపమదివో పావనమునకెల్ల వనమయము, పావనమునకెల్ల పావనమయము, అదివో అల్లదివో శ్రీ హరివాసము. కాబట్టి ఆ పరమ పావనమైనటువంటి ఆ తిరుమలని పాడు చేయకుండా, ఇప్పటిదాకా జరిగినటువంటి అపచారాలు మళ్ళీ జరగకుండా అందరిలో ఆ దివ్య భావాన్ని రేకెత్తించడానికి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం తగు చర్యలు తీసుకుని తిరుమలని ముందు తిరుమలలో పనిచేసే, టీటీడీలో పనిచేసే, దేవాదాయ శాఖలో పనిచేసే ప్రతి ఒక్కడు హిందూ అయి ఉండాలి. అది వెంటనే అమలు చేయాలి. రైట్, ధన్యవాదాలండి మనోహర్ దాస్ గారు, జూమ్ కాల్లో అందుబాటులో వచ్చినందుకు ధన్యవాదాలు, లైవ్ లో అందుబాటులో వచ్చినందుకు కృష్ణమూర్తి గారు. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రసాదం మంచిగా శుభ్రంగా దివ్యమైన భావన అందరికి, పూర్వం మాకందరికి మేము చిన్నప్పుడు ఏ భావన పొందేమో, తిరుమల ప్రసాదం తిని, తిరుమల లడ్డు తిని, తిరుమలలో యాత్ర చేసి ఏ సంతోషం పొందేమో, ఆ సంతోషాన్ని అందరికీ అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆ పునర్వైభవాన్ని తీసుకురావాలని కోరుకుంటున్నాను. దానికోసం ఆ శక్తి కూడా చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, మిగిలినటువంటి దేవాదాయ శాఖ సిబ్బంది అందరూ కూడా దాని మీద పని చేయాలండి. ఈ రాష్ట్రం చాలా గొప్ప వాళ్ళు పుట్టిన నేలండి ఇది. ఈ తెలుగు నేల, అటు తెలంగాణ పేరుతో అయినా ఆంధ్రప్రదేశ్ పేరుతో అయినా చాలా మంది భక్తులు పుట్టారు. ఒక అన్నమయ్య, ఓ రామదాసు, ఒక కవిత్రి మొల్ల, ఎందరో రచయితలు, ఎందరో మహా విద్వాంసులు, మహా పండితులు పుట్టిన నేలండి. ఈ నేల మీద ఈ యొక్క గొప్ప క్షేత్రాలు కలిగిన నేల, దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనకుంది. దానికోసం రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి. ఈ యొక్క పెద్దల మాటలు విని చక్కగా ఆ పంపక మండలి అనే పేరు కాకుండా ధర్మకర్తల మండలి పేరుతో ఎవరినంటే వాడిని వేసేసి బంధు ప్రీతో, పార్టీ ప్రీతో, కుల ప్రీతో కాకుండా
ధర్మబద్ధమైన వాళ్ళు, ఓ చాగంటి గారు లాంటి వారు కావచ్చు, లేదంటే ఇంకా చాలా సామవేదం లాంటి వారు కావచ్చు, చాలా మంది పెద్దలు ఉన్నారు. అటువంటి వారిని ఆ మండలిలో తీసుకుని వారి సలహా ప్రకారంగా తిరుమల యొక్క